మెసేజ్ ఇవ్వాలని ఆశపడినాడు అన్న. నేను కూడా చెప్తాను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము. ఈ కరోనా టైంకు మనకు చాలా అర్థవంతమైనదే అని నేనైతే అనుకున్న చదివినప్పుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాకు అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళి సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించొచ్చు. నేను దేవుని మందిరంనకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇది చదివినప్పుడు నాకు నిజంగా మనము చర్చెస్ లేక ఒక 6 కొన్ని లాక్డౌన్ నుంచి చర్చెస్ లేవు. మరి ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సైతాన్ మనల్ని ఎంత దేవుని మందిరానికి పోకుండా ఆటంకపరుస్తున్న మరి ప్రతి ఇంటిని ఆయన జూమ్ ప్రేయర్స్ ద్వారా ఒక సంఘంగా ఒక చర్చిగా మలుచుకున్నాడు. యేసయ్యకే వందనాలు. నిజంగా ఈ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కళ్ళము ఎవ్రీడే జూమ్ ప్రేయర్స్లో వాక్యము, పాటలు, సంగీతంతో ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం చేసుకున్నాడు. యేసయ్యకే వందనాలు. ప్రతి కీడులో కూడా ఒక మేలు ఉంటుందని మరి ఆయన ఈ కరోనా టైంలో కూడా యేసయ్య మనల్ని అందరినీ విడువక ఎడబాయక మనల్ని అందరినీ ఎంతో చక్కగా దేవుని ఇంకా ఆయన ఎందుకు ఇది అలో చేశారంటే ఆయన